ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈరోజు మనం అప్పి క్లాసిక్ వెహికల్కి వచ్చే వాటర్ ట్యాంక్ ఐడియా ఉంది కదా. దీనికి ఏంటంటే మనోడు బ్లాక్ వేసిండు పెయింట్ అనేది. దీనికి వచ్చే మోటార్ అనేది దీనికి అప్పి క్లాసిక్ ఎందుకు పెడతారు కంపెనీ వాళ్ళు. ఇది వచ్చేసి ఏంటంటే మీకు తెలుసు ఆటోమేటిక్గా చాలామందికి మన వీడియోలో డైలీ చూసుకోవాలి తెలుసు అనమాట. ఏంటంటే ఈ వాటర్ ట్యాంక్ ఏం చేస్తా అంటే రాంగ్ మీరప్పుడు మనం ఇంజిన్ హీట్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ మోటార్ ద్వారా ఇందులో ఉండే వాటర్ అనేది ఇందులో ఫిల్టర్ అయ్యి ఇందులో ఉండి ఈ మోటార్లోకి వచ్చి మోటారు హెడ్ దగ్గర క్లాంప్ నుండి హీటింగ్ ప్లగ్ కొడుతుంది. హీట్ వచ్చినప్పుడు దానికి దీన్ని చెప్పింది అనమాట ఇది వారు మోటార్ రన్ కావని. అప్పుడు ఈ మోటార్ రన్ అయ్యి దానికి హెడ్లోకి క్లాంప్ ద్వారా హెడ్లోకి ఇట్లా పుషింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే ఇంజిన్ అనేది ఓవర్ హీట్ కాకుండా కంపెనీ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మోటార్లో అసలు నీళ్ళు ఎలా వస్తాయి ఏందో చెక్ చేద్దాం, ఎంత స్పీడ్గా వస్తాయి అనేది. దీనికి 2 పైపులు ఉన్నాయి. ఇది రిటర్న్ పోవడానికి, ఇది వచ్చేసి మెయిన్ పైపు, ఇక్కడ వచ్చేసి ఫిల్టరు, ఇది మోటరు. ఇది వచ్చేసి డీసీ మోటరే కాకుంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ మోటార్లో పవర్ చూద్దాం. వచ్చేసి దీనికి మనం ఒక బ్యాటరీ తీసుకున్నాం మన దగ్గరది. తర్వాత వచ్చేసి ఇందులో ఒకసారి ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇందులో వచ్చేసి ఒక జాలి ఫిల్టర్, ఇది వచ్చేసి దీనికి లోపల మూత ఉంది. లోపల చూసుకుంటే మీరు చూడండి లోపల ఇది వచ్చేసి ఇందులో వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉందో చూపించే మీటర్ అన్నమాట. మళ్ళీ జాలి మనం పెట్టేసి మూత ఇప్పుడు ఇందులో వాటర్ పోద్దాం. ఓకే, టైట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ 2 వైర్లు కూడా ప్లస్ బ్యాటరీకి పెడదాం. ఓకే, ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. చూడండి వచ్చేసి ప్రెజరు ఇది అనమాట. నీళ్ళు అక్కడికి వస్తున్నాయి బాగానే ప్రెజర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, నీళ్ళు మాత్రం బాగానే కొడుతున్నాయి. మళ్ళీ చూపి నీకెళ్ళి మోటార్ ఆటోకుండే క్లాసిక్ ఆటోకుండే మోటార్ ప్రెజర్ చూసారు కదా ఎంత లాంగ్ ఉంది అనేది వాటరు. ఇది చూస్తే మోటార్కి ఇంత అంతే ఉంది కానీ దీని ప్రెజర్ మాత్రం బరాబర్గా చాలా లాంగ్ ఉంది అనమాట, 5-6 మీటర్ల వరకు. దీనికి వచ్చేసి మోటార్ చూసుకుంటే డిజైనింగ్ ఎలా ఉంది. లోపల మన దీనికి ఫిల్టర్లో, తర్వాత వచ్చి ఇటు సైడ్ ప్లస్ వైరు, తర్వాత ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్కి, తర్వాత ఇక్కడేమో మోటార్ ఆయిల్ సీల్ అయ్యి ఉన్నాయి అనమాట ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఈ మోటార్ ప్రెజర్ చూసారు ఎలా ఉందనేది కింద కామెంట్ చెప్పండి. ఇది ఏంటంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది బాగానే ఉంది. ఎందుకంటే ఇందులో ఓన్లీ వాటరే కాబట్టి ఖర్చు తక్కువతో పని అనమాట. అదే వాటర్ కాకుండా ఇంకా వేరే ఏమైనా పోయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇది మాత్రం భలేగా వాటర్తో పెట్టారు మోటారు. అది కూడా ఏంటంటే ఇందులో మెయిన్ విచిత్రం, ఇది వాటర్ పోస్తేనే వాటరే మెయిన్ డైరెక్ట్ పోయి లోపలికి బోర్ మీద అలాగే హెడ్ మీద ఇది బ్లోయింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అసలు 90% ఏంటంటే వాటర్ ఏమైనా డైరెక్ట్గా మనం పిస్టన్ పోస్తేనే ఇది పిస్టన్ అనేది స్టక్ కావడం జరిగింది. కంపెనీ వాళ్ళు ఏ స్టైల్లో పెడితే ఇది దాని మీద బ్లోయింగ్ అనేది జరపాలి. ఇది మాత్రం చాలా విచిత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఎందుకు చేశానంటే అసలు ఈ మోటారు నిజంగా అసలు ఎంత తన్నిద్ది ప్రెజరు, ఇందులో అసలు ఎలా వస్తాయి వాటర్ అని చెప్పేసి చెక్ చేయడం కోసమే ఈరోజు ఈ ట్యాంక్ అండ్ వాటర్ అనేది 2 కూడా సెట్ కస్టమర్ ఆటోది పిక్కొని వచ్చినమాట. చూస్తే మాత్రం పర్లేదు. ఈ మోటార్ డీసీ మోటార్ అయినా కానీ వాటర్ మాత్రం మస్తుగా లాంగ్ దంతుంది అన్న, మినిమం 4-5 మీటర్లు దంతుంది. దీనికి మళ్ళీ కంపెనీ డిజైనింగ్ కూడా చూడండి. ఇక్కడ వాటర్ ట్యాంకు, తర్వాత వచ్చి దీంట్లో ఏ మాత్రం కూడా డస్ట్ పోకుండా లోపల జాలి ఇచ్చిండు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ ఇచ్చిండు. ఇక్కడ మిస్ అయినా కానీ ఇక్కడ మిస్ కావు. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ పంప్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి డీసీ మోటార్, ఇటు సైడ్ వచ్చేసి ఆయిల్సీ నుండే పంప్ సెట్ అనమాట. వీటికి మనం ఇప్పుడు అసలు నేను చాలా రోజుల నుండి ఏమనుకుంటున్నా అంటే అసలు నిజంగా ఇది ఈ ట్యాంక్ పెట్టారు వర్క్ అసలు ఈ మోటార్ ఎలా ఇద్ది ఏంది అని చెప్పేసి చెక్ చేద్దాం అని చెప్పేసి, మోటార్ ఎంత ప్రెజర్ దాన్ని ఇద్ది ఏందని చెప్పి చెక్ చేద్దాం అని చెప్పేసి అంటే ఈరోజు మనడు దొరికితే మన ఫ్రెండ్ పీకిచ్చిండు. ఏమైనా కానీ హైలైట్ ఏముందంటే ఇందులో హైలైట్, నేను క్లాసిక్ ఆటోలోకి ఈ బ్లోయింగ్ అనేది పడినప్పుడు ఎంత బ్లోయింగ్ పడినప్పుడు అసలు ఇంజిన్ స్టక్ కాకుండా లోపల తుప్పు రాకుండా ఉంటుంది. ఇది మహా విచిత్రం అనమాట. చొక్క నీరు అక్కడ, ఇందులో హై ప్రెజర్ అక్కడ అనేది విచిత్రం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు అప్పి క్లాసిక్ వెహికల్ కొంటే ఈ వాటర్ ట్యాంక్ అండ్ మోటార్ సప్లై ఉంచారా తీసేసారా అని చెప్పేసి కింద కమెంట్ చెప్పండి. అలాగే మీ యొక్క అప్పి క్లాసిక్ వెహికల్ ఉంటే మీరు ఏ ఊరు, మీరు ఏ షోరూమ్ తీసుకున్నారనేది కూడా కింద కామెంట్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఈ వీడియో నచ్చారు కానీ అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.